వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రంలో పార్టీలు, ఎన్నికలు, నేతలు, ప్రచారాలు కాస్త అటు ఇటుగా సేమ్ టు సేమ్. కానీ ఒక్క రాష్ట్రంలో మాత్రం పూర్తిగా భిన్నం. అక్కడి పార్టీలు భిన్నం, అధినేతలు భిన్నం, పొలిటికల్ ఎత్తులు భిన్నం. అలాంటి అన్ప్రెడిక్టబుల్ స్టేట్లో ఇప్పుడు ఎన్నికలు మహా రంజుగా జరుగుతున్నాయి. మరి ఈ రేస్లో విన్నర్ ఎవరు? ఫలితాలు దేశ రాజకీయాలను ఎలా టర్న్ చేయబోతున్నాయి తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. ఇప్పుడు దేశం మొత్తం మహారాష్ట్రం వైపే చూస్తోంది. ఎవరు గెలిస్తే పొలిటికల్ సినారియో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో అంచనా కడుతోంది. అసలే పీలికలు చీలికల పార్టీలు, పొత్తు పెట్టుకోనిదే పార్టీలకు పొద్దు గడవదు. కూటములు కట్టి సీట్లు పంచుకొని ఓటరు తీర్పు కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నేతగణం. ఇంతకు ఆ స్టేట్లో విన్నర్ ఎవరు కాబోతున్నారు? లూజర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్న కూటమి ఏంటి? సర్వే రిపోర్ట్స్ చెబుతున్న రహస్యం ఏంటి? एक रहेंगे तो सेफ रहेंगे. जमलेल्या माझ्या तमाम हिंदू बांधवांनो, भगिनींनो आणि मातांनो, जब भी बटे थे तो कटे थे. मैं कह रहा हूं, नरेंद्र मोदी और योगी, जितना तेरा हिंदुस्तान है उतना मेरा भी हिंदुस्तान है. దేశంలోని రిచెస్ట్ స్టేట్, దేశంలోని రిచెస్ట్ ఎలక్షన్స్, దేశంలోని రిచెస్ట్ మేనిఫెస్టో, దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్స్ ఉన్న వన్ అండ్ ఓన్లీ స్టేట్ మహారాష్ట్ర. యుద్ధం అంటే నాటి మహాకురుక్షేత్రం, ఎలక్షన్స్ అంటే నేటి మహారణక్షేత్రం. ఆకాశంలో మెరుపులన్నీ ఏకమై ఒక్కసారిగా నేలను తాకితే ఎంత పవర్ జనరేట్ అవుతుందో మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం దేశంలోని పవర్ఫుల్ పీపుల్స్ అంతా పవర్ కోసం మహాగడ్డపై ల్యాండ్ అయ్యారు. నవంబర్ 20న ఎలక్షన్స్, నవంబర్ 23న రిజల్ట్స్. గతంలో మనం కర్ణాటక హామీలు చూసి బిత్తరపోయాం. తెలంగాణ తైలానికి మూర్చపోయాం. అడ్డెడ్డే ఏంటా హామీలు అంటూ నోరెళ్లు పెట్టారు. కానీ మహారాష్ట్రకొచ్చేసరికి కర్ణాటక, తెలంగాణ హామీలు ఆవకాయ బద్దలో నిమ్మకాయ బద్దంతా. ఉచితాసనాలు వేయడంలో తమకు తామే సాటి అని మహానేతలు మరోసారి నిరూపించుకున్నారు. అయినా మహారాష్ట్రకేం తక్కువ? అన్నీ ఎక్కువే. దేశంలోనే ఖరీదైన రాష్ట్రం, పైసలు దండిగా ఉన్న నేతలు, అధికారం కోసం ఎందాకైనా అని తెగించే క్యాడర్, లీడర్ పుష్కలంగా ఉంది. పొద్దు లేనిదే గడవని పార్టీలు, ఒకే పార్టీకి ఇద్దరు అధినేతలున్న ఏకైక పొలిటికల్ స్టేట్. పవర్ కోసం పార్టీలను చీల్చి అదే పవర్ కోసం మరో పార్టీతో ఏకమై పోరు సలపడం మహారాష్ట్ర నేతలకు రాజకీయంతో పెట్టిన విద్య. అలాంటి విద్యలో ఆరితేరిన రెండు ప్రధాన పార్టీలు రెండు కూటములుగా ఏర్పడి బరిలో నిలిచాయి. అవే బీజేపీ లీడింగ్ లో మహాయుతి, కాంగ్రెస్ లీడింగ్ లో మహావికాస్ అఘాడీ. సీట్ల పంపకంలోనూ, ప్రచారంలోనూ, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలోనూ మహావికాస్ అఘాడీ కంటే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఓ అడుగు ముందే ఉంది. కానీ తాయిలాల రేస్లో మాత్రం మహాయుతితో మహావికాస్ అఘాడీ పోటీ పడింది. ఒకే రోజు రెండు కూటములు తమ మేనిఫెస్టోను ప్రకటించాయి. 10 హామీలతో మహాయుతి కూటమి మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేయగా, 5 గ్యారంటీలతో మహావికాస్ అఘాడీ కూటమి మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రెండు కూటములు పోటాపోటీగా హామీలిచ్చాయి. మహిళలు, యువత, రైతులే లక్ష్యంగా రెండు కూటములు తాయిలాల తంతును పూర్తి చేసింది.
ముందుగా మహాయుతి హామీలేంటో చూస్తే उस संकल्प पत्र में 25 प्रमुख मुद्दे आप लोगों के सामने रखे हैं। लाडली बहन योजना, इसको हम बढ़ोतरी कर रहे हैं। वृद्धावस्था पेंशन का बढ़ोतरी कर रहे हैं। किसानों के लिए ऋण माफी और किसान सम्मान निधि को 12,000 से बढ़ाकर 15,000 कर रहे हैं। मूल्य स्थिरीकरण कोष के माध्यम से हम महंगाई को काबू करेंगे और 10 लाख प्रतिभावान छात्रों को मासिक 10,000 का मानदेय उनके आगे के अवसर के लिए देंगे। వృద్ధాప్య పింఛన్లు 2,100కు పెంపు. లడ్కీ బెహన్ స్కీమ్ కింద ప్రతి నెల ఇస్తున్న 1,500 రూపాయలను 2,100కు పెంపు. 2027 నాటికి రాష్ట్రంలో 50 లక్షల మంది మహిళలను లక్షాధికారుల్ని చేయడం. స్కిల్ సెన్సెస్ నిర్వహించి పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యువతకు శిక్షణ. యువతకు 25 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన. 20 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 రూపాయలు చొప్పున స్టైపెండ్. వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక సాయం. 50 లక్షల మంది మహిళలను 2027లోగా లక్షాధికారులను చేయడం. మహారాష్ట్రను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం. మహాయుతి మేనిఫెస్టోలో బీజేపీ ఓ సంచలన హామీ ఇచ్చింది. అదే రైతులకు రుణమాఫీ. ఇన్నాళ్లు రైతు రుణమాఫీకి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ అన్నదాతలకు రుణమాఫీని ప్రకటించింది. బీజేపీ మేనిఫెస్టోలో ఇదే హైలైట్. ఇక మహావికాస్ అఘాడీ హామీలు చూస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధానికి 9 నుండి 16 సంవత్సరాల వయసు గల బాలికలకు ఉచితంగా టీకాల పంపిణీ. మహిళా ఉద్యోగులకు ఋతుస్రావ సమయంలో 2 సెలవులు. మహిళలకు ఏటా 500 రూపాయలకే 6 గ్యాస్ సిలిండర్లు. మహిళా భద్రతకు నిర్భయ్ మహారాష్ట్ర పాలసీ. 18వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న బాలికలకు ₹1,00,000 ఆర్థిక సాయం. రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ. సక్రమంగా రుణాలను తిరిగి చెల్లించే వారికి 50,000 రూపాయల ప్రోత్సాహకం. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి. 2.5 లక్షల ప్రభుత్వ కొలువుల భర్తీ. ప్రతి నెల 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. నెలకు 300 లోపు యూనిట్లు వాడే వారికి వర్తింపు. ఇలా పోటీ పడి ఎన్నికల్లో గ్యారంటీల మోతమోగించాయి ప్రధాన కూటములు. జనాకర్షక పథకాల విషయంలో ఎవ్వరికీ తీసిపోకుండా మేనిఫెస్టోలను ప్రకటించారు. మరి ఓటరు వేటికి ఓటు వేస్తారన్నది చూడాలి. మహారాష్ట్రలో మహాయుతి మహావికాస్ అఘాడీ మధ్య పోటీ కాదు. వీళ్లే ప్లేయర్స్ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. ప్రధాన కూటములతో పాటు మరో 5 పార్టీలు అసెంబ్లీ బరిలో ఉన్నాయి. వీరంతా ఎవరి ఓటు చీలుస్తారన్నది ఆసక్తికరం. చిన్న పార్టీలే అయినా వారి ప్రాంతాలే వాళ్ల ప్రధాన నిర్దేశకులు. ఫర్ సపోజ్ శరద్ పవార్ తో పోల్చితే అజిత్ పవార్ ఎంత? రవ్వంత. కానీ మరాఠవాడాలో అజిత్ పవార్దే అగ్రపీఠం. అలా కొన్ని పైకి కనిపించకపోయినా ఓట్ షేరింగ్ లో ప్రభావం చూపే పార్టీలు 5 ఉన్నాయి. అందులో కొంతమంది యాక్టివిస్టులు కలిసి పెట్టిన పార్టీ పరివర్తన్ మహాశక్తి. రెండోది అంబేద్కర్ గ్రాండ్ సన్ పెట్టిన వంచిత్ బహుజన్ అఘాడీ. రాజ్ ఠాకరే మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన, మన పాత బస్తీ బడేమియా మజ్లీస్ పార్టీ. ఇలా 5 పార్టీలు కూడా అసెంబ్లీ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో మజ్లీస్ ప్రభావం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల ఏఐఎంఐఎం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. మహావికాస్ అఘాడీతో పొత్తుకు మజ్లీస్ ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో సింగిల్ గానే బరిలోకి ఎంటర్ అవుతోంది. 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ 2 స్థానాల్లో విజయం సాధించింది. 2019లో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీతో పొత్తు పెట్టుకుంది మజ్లీస్. సో చిన్న పార్టీలే అయినా పెద్ద ప్రభావం చూపగల సత్తా ఈ 5 పార్టీలకు ఉందంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ గా మహారాష్ట్ర ఫలితాలపై మ్యాట్రిస్ అనే సంస్థ సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం వెస్టర్న్ మహారాష్ట్రలో 48%, విదర్భలో 48%, థానే కొంకణ్ బెల్ట్ లో 52% బీజేపీ మహాయుతికి మద్దతుండగా, నార్థన్ మహారాష్ట్ర, మరాఠ్వాడా 47% మహావికాస్ అఘాడీకి మద్దతుగా ఉన్నట్లు తేలింది.
లోక్సభ ఎలక్షన్స్ లో 48 సీట్లకు 31 సీట్లు మహావికాస్ అఘాడీ సొంతం చేసుకోగా బీజేపీ మహాయుతి 17 సీట్లకే పరిమితమైంది. అయితే లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు పొంతన లేని తీర్పు మహారాష్ట్ర ఓటర్ ఇవ్వబోతున్నారని పలు సర్వే నివేదికల విశ్లేషణ. హర్యానా ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. దాని ప్రభావం తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో ఉంటుందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. మరోవైపు మహావికాస్ అఘాడీ కూటమిలో విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. సీట్ల పంపకంపై కాంగ్రెస్ లో అసంతృప్తి చెలరేగడం, బహిరంగంగానే కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య విమర్శలు చేసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చకపోవడంతో మహావికాస్ అఘాడీపై ప్రజల్లో అంత సానుకూలత లేదన్న అభిప్రాయం పలు సర్వే సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. అయినా మహావికాస్ అఘాడీ మహాయుతికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల మాట. మహాయుతి, మహావికాస్ అఘాడీ పోటాపోటీగా మేనిఫెస్టోలు ప్రకటించేశాయి. తాయిలాల తైలాన్ని చాలా సిద్ధం చేసి జనానికి అందించాయి. ఉచితాసనాలు వేయడంలో ప్రధాన కూటములు పోటీ పడ్డాయి. ఒకే సర్వే రిపోర్ట్స్ చూస్తే పోటీ ఉంటుంది, కానీ వార్ వన్ సైడ్ అని డిక్లేర్ చేసేస్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో రెండు కూటములకు కలవరపెట్టే పలు అంశాలున్నాయి. ఇంతకీ ఏంటవి? ప్లేయర్స్ ఈ రెండు కూటమిలే కాదు, మరో 4 పార్టీలున్నాయి. మరి వాటి ప్రభావం ఓట్ షేర్ పై ఎలా ఉండబోతోంది? మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కూటమికి స్టార్ క్యాంపెయినర్ ప్రధాని మోదీ. ఉత్తర మహారాష్ట్రలోని ధులే సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన మోదీ సుడిగాలిలా పలు బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొనడంతో మహాయుతికి ఊపొచ్చింది. ఇప్పటి వరకు నాగ్పూర్, నాసిక్, నాందేడ్ ప్రాంతాల్లో పర్యటించిన మోదీ ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న ఆ పార్టీ గతంలో అంబేద్కర్ ను అవమానించిందంటూ అపోజిషన్ ను ఉతికారేస్తున్నారు. మరోవైపు ప్రచార పర్వంలో కొన్ని వివాదాస్పద అంశాలు జతకలుస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో ప్రజలకిస్తున్న హామీలను ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని మహాయుతి తమ ప్రచారంలో హైలైట్ చేస్తోంది. దీనికి కౌంటర్ గా తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ సుక్కు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి కాంగ్రెస్ తెచ్చింది. హామీలన్నీ నెరవేరుస్తున్నామని, కావాలంటే తమ రాష్ట్రాలకొచ్చి చూడాలని మోదీకి సవాల్ విసిరారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో ఎంవీఏ కూటమి 31 స్థానాల్లో విజయం సాధించింది. ఈ గెలుపునకు ప్రధానంగా సహకరించింది ముస్లిం, దళిత ఓటు బ్యాంకు మద్దతేనన్న విశ్లేషణలొచ్చాయి. గిరిజనులు, మహిళలు, రైతులు, గ్రామీణ యువత, కొన్ని ప్రాంతాల్లో మరాఠాలు భారీ ఎత్తున ఎంవీఏకు మద్దతిచ్చినట్లు వెల్లడైంది. ఈ కూటమి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకుంది. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం నడుపుతున్న మనోజ్ జారంగే పాటిల్ మహాయుతిని ఓడించడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని తొలుత ప్రకటించిన తర్వాత ఆ వైఖరి మార్చుకున్నారు. ఎవ్వరికీ మద్దతివ్వడం లేదని, ఎన్నికల బరిలో ఉన్న తమ అభ్యర్థులను ఉపసంహరించుకున్నారు. దీనివల్ల ఎంవీఏకు మేలు జరిగే అవకాశం ఉంది. 30 నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 10 నుండి 40% వరకు ఉంది. పలు ముస్లిం సంస్థలు ఎంవీఏను బలపరుస్తున్నారు. పలువురు ముస్లిం సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు మహారాష్ట్ర డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఏర్పాటై ఎంవీఏ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాయి. మామూలుగా మహాయుతిలో సీఎం అభ్యర్థిగా ఏక్నాథ్ షిండేనే కొనసాగుతారని బీజేపీ గతంలో ప్రకటించింది. కానీ మనసు మార్చుకొని ఫలితాల తర్వాత తేలుస్తామని చెబుతోంది. ప్రస్తుతం మహాయుతి సీఎం అభ్యర్థి మాత్రం ఏక్నాథ్ షిండేనే అన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. 2 ఏళ్ల కిందట ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతిలో కీలుబొమ్మగా ఉంటారని అంతా భావించారు. కానీ కొన్ని రోజుల్లోనే ఆయన ఆ ఇమేజ్ ని బ్రేక్ చేయగలిగారు. లోక్సభ ఎన్నికల్లో 15 స్థానాల్లో పోటీ చేసి 7 స్థానాల్లో గెలవడంతో షిండే శివసేనపై అంచనాలు పెరిగాయి. అందుకే పొత్తులో ఆయన పార్టీకి 80 సీట్లు కేటాయించారు. షిండేతో 40 మంది రెబెల్ ఎమ్మెల్యేలు కలిసొచ్చారు. కాబట్టి ఈసారి 40 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే సీఎం కుర్చీ షిండేకేనని బీజేపీ అగ్రనాయకత్వం మాటిచ్చినట్లు సమాచారం.
శివసేన గుర్తుతో పాటు బలమైన కార్యకర్తలు షిండేకు సానుకూలం కాగా, శివసేనను చీల్చినందుకు ప్రజల్లో ఉన్న ఆగ్రహం, ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. ఇక మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నీ తానై మహారాష్ట్ర బీజేపీని నడిపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాల్లో పోటీ చేసి 9 ఎంపీలే గెలిచి మిత్రపక్ష శివసేన కంటే తక్కువ స్ట్రైక్ రేట్ నమోదు చేయడంతో ఈ ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్షగా మారాయి. అత్యధికంగా 148 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీని 100కు పైగా స్థానాల్లో గెలిపించడం ఆయన ముందున్న సవాల్. ఈ టార్గెట్ చేరుకోవడానికి తనను తాను ప్రియమైన అన్నగా ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీకి సంఘ పరివార్ సహాయ సహకారాలు పొందడంలో విజయం సాధించారు. వీటికి తోడు బలమైన స్థానిక నాయకత్వం, హిందూ ఓటర్లు బీజేపీకి బలంగా ఉన్నాయి. అయితే కొన్ని వ్యతిరేక అంశాలు కూడా మహాయుతిని ఆందోళన పరుస్తున్నాయి. శివసేన, ఎన్సీపీ పార్టీలను చీల్చడం, గుజరాత్ కు పరిశ్రమలు తరలించారనే ప్రచారం, ఉల్లి, సోయాబీన్ రైతులు మద్దతు ధర కోసం చేస్తున్న ఆందోళనలు, మరాఠాలను ఓబీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చి మాట తప్పడం, లోక్సభ ఎన్నికల తర్వాత కోల్పోయిన నైతిక మద్దతు వంటి అంశాలు బీజేపీ బలహీనతలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బీజేపీ నమోదు చేసే స్ట్రైక్ రేట్ ను బట్టే ఫడ్నవీస్, షిండేకు ఒక మెట్టు పైనుంటారా లేక కిందే ఉంటారా అన్నది తేలుతుంది. ఇక శరద్ పవార్ నీడ నుంచి బయటకొచ్చిన అజిత్ పవార్ పోటీ పడుతున్న మొదటి ఎన్నిక ఇదే. ఎన్సీపీని చీల్చిన తర్వాత అజిత్ పవార్ దగ్గర 40 మంది ఎమ్మెల్యేలుండడంతో పార్టీ ఆర్థికంగా బలంగా ఉంది. రాష్ట్రంలో మహిళలకు నెలకు 1500 రూపాయలందించే లడ్కీ బెహన్ పథకం తానే రూపొందించానని అజిత్ క్రెడిట్ తీసుకుంటున్నారు. దీంతో అజిత్ పవార్ మహిళా పథకాలకు అనుకూలంగా ఉంటారనే ప్రచారం పార్టీకి సానుకూలంగా మారింది. గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలకి పోటీ చేసి 1 స్థానంలోనే గెలవడంతో ఆయనపై విశ్వసనీయత తగ్గింది. దీంతో తన పార్టీకి పొత్తులో కేవలం 52 సీట్లే దక్కాయి. ఒకప్పుడు శరద్ పవార్ కంచుకోట బారామతిలోనే అజిత్ పవార్ 1991 నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈసారి అక్కడ శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ పోటీకి దిగడం అజిత్ కు ఎమ్మెల్యేగా గెలవడమే అన్నింటికంటే పెద్ద సవాల్గా మారింది. బారామతి లోక్సభ స్థానంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ పై భారీ విజయం సాధించడం కూడా అజిత్ పార్టీ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. శరద్ పవార్ కు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం కూడా ఆయన పార్టీకి ప్రతికూలంగా మారింది. ఇక మహావికాస్ అఘాడీలో శరద్ పవార్ పాపులారిటీ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 10 స్థానాల్లో 8 గెలుచుకుని అత్యధిక స్ట్రైక్ రేట్ ను నమోదు చేయడంతో పార్టీకి పట్టు దొరికింది. పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో శరద్ పవార్ పార్టీ బలంగా ఉంది. ఇక్కడ 70 స్థానాల్లో పవార్ వర్సెస్ పవార్ గా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్సీపీ ఒరిజినల్ గుర్తు లేకపోవడం, అజిత్ పవార్ వర్గంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఎమ్మెల్యేలుండడం శరద్ పవార్ పార్టీకి బలహీనతలుగా మారాయి. ఇక మహావికాస్ అఘాడీ కూటమి గెలిస్తే మరోసారి సీఎం కావడానికి అధిక అవకాశాలున్న నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే. 2003లో ఉద్ధవ్ శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైనప్పుడు ఆయన పార్టీని నడపలేరని చాలా మంది అన్నారు. ఆయన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న నారాయణ్ రాణే రాజ్ ఠాక్రేను బయటికి పంపించి పార్టీ మీద ఉద్ధవ్ పట్టు సాధించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ 2019లో కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి సీఎం అయ్యారు. కానీ షిండే వెన్నుపోటుతో ఒక్కసారిగా పాతాళంలో పడినట్లయింది. ఉద్ధవ్ పనైపోయిందనుకున్న వేళ లోక్సభ ఎన్నికలు మళ్లీ ఆయనకు ప్రాణం పోశాయి. ఉద్ధవ్ శివసేన 21 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాలు గెలిచింది. ఇది షిండే శివసేన పార్టీ స్ట్రైక్ రేట్ కి సమానం. పార్టీ చీలికతో ఉద్ధవ్ పై ఉన్న సానుభూతి, ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఎదుర్కొన్న తీరు ఆయన పార్టీకి బలాలుగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో షిండే వర్గంలో బలమైన కార్యకర్తలుండడం, పార్టీ ఒరిజినల్ గుర్తు కోల్పోవడం, కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన కార్యకర్తల మధ్య మనస్పర్ధలు బలహీనతలుగా మారాయి. 2 కూటములతో పాటు మరో 4 పార్టీలు. ఇలా మహారాష్ట్ర ఓటర్ ముందున్న మల్టిపుల్ ఆప్షన్స్ ఇవి. మరి ఎవరికి జై కొడతారో నవంబర్ 23న తేలనుంది.